మంత్రి నారా లోకేష్ పై ప్రధాని మోదీ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాసేవ చేసేందుకే లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. మంత్రి అయ్యాక ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి చూపించారన్నారు. ఇంకో పక్క కొడుకునే అభివృద్ధి తప్ప రాష్ట్రానికి నేనేం చేయలేదని. ఏం తమ్ముళ్ళు ఇందులో వాస్తవాలు ఉన్నాయా? నేను లోకేష్ కూడా చదువుకుని వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు ఆలోచించుకోండి, రాజకీయాలు కష్టపడాలి. ఇంకో పక్క మీ తల్లిగారు పెట్టిన బిజినెస్ చూసుకుంటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఏది కావాలనో భార్యాభర్త మీరు కూర్చొని ఆలోచించమంటే కాదు, బ్రహ్మణి భార్య వ్యాపారం చేస్తుంది, నేను రాజకీయాల్లోకి వచ్చి మా తాతగారు కూడా ప్రజాసేవ చేశారు, నేను కూడా ప్రజాసేవ చేస్తానంటే మీ ఇష్టం రమ్మని ఆయన చెప్పాం. దాంతో వచ్చాడు. వచ్చిన తర్వాత ఈరోజు ఐటీ కంపెనీలు చదువుకున్నాడు కాబట్టి ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. తిరుపతి హార్డ్వేర్ హబ్గా తయారైంది. ఎస్సీఎల్ లాంటి కంపెనీ అమరావతికి వచ్చింది. విశాఖపట్నంలో చాలా కంపెనీలు వచ్చాయి. పంచాయతీరాజ్ రూరల్ మినిస్టర్గా అనేక పనులు చేశాడు. కడాన ఈ ప్రధానమంత్రి చౌకబారు రాజకీయం చూస్తే మా కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి లాగే పరిస్థితికి వస్తున్నాడు. ప్రధానమంత్రి స్థాయికి ఇది మంచిది కాదు. ఆయనకు నా మీద చాలా కోపం ఉంది. నాకేదో ప్రధానమంత్రి అయిపోవాలన్న కోరిక ఉందంటాడు. నాకు ప్రధానమంత్రి అయిపోవాలన్న కోరిక లేదు. మీకంటే ముందు 96లో 2 సార్లు నన్ను ప్రధానమంత్రిగా ఉండమని ఒత్తిడి తీసుకొస్తే కాదు, నా రాష్ట్రం నాకు ముఖ్యం, నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటానని నిర్మోహమాటంగా తిరస్కరించిన వ్యక్తిని.